మనకి హెడేక్ వస్తే మనం కాఫీ తాగుతాం. మరి కాఫీస్ అమ్మే స్టార్ బక్స్‌కి ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? 2009 నుంచి 2014 మధ్యలో ఇదే జరిగింది స్టార్ బక్స్. స్టార్ బక్స్ అరౌండ్ 900 స్టోర్స్‌ని ఎత్తేసింది. వేలల్లో జనాల్ని, ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసింది. ఇదే మంచి టైం అనుకుని మెక్‌డొనాల్డ్స్, మెక్‌కెఫే అని అక్రాస్ యూఎస్ 14,000 స్టోర్స్‌లో కాఫీ అమ్మటం స్టార్ట్ చేసింది. ఏమని యాడ్ క్యాంపెయిన్ చేసిందంటే $100 మిలియన్ పెట్టి సేమ్ కాఫీ వై యూ షుడ్ పే $4 ఈ లెక్కలో అది క్యాంపెయిన్ చేసింది. మరి స్టార్ బక్స్ ఎట్లా సర్వైవ్ అయింది? అది దాని ఆటోమేటిక్ కాఫీ మిషన్స్ అన్నిటినీ రిమూవ్ చేసి స్టార్ బక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ బరిస్తా లాగా ఒక పర్సనల్ ఫీల్తో ప్రతి ఒక్క కస్టమర్కి ఒక పర్సనల్ ఫీల్ తీసుకొచ్చింది. స్పీడ్గా సర్వీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ మొబైల్ యాప్ లాంచ్ చేసింది, ఫస్ట్ మొబైల్ యాప్ని. దాంతో కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరిగింది. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే మేజర్ కాంట్రిబ్యూటర్ కస్టమర్ ఎంగేజ్మెంట్, కస్టమర్ లాయల్టీ. సో ఇక్కడ మన కాఫీ అమ్మట్ల, లాయల్టీ అమ్ముతుంది, స్పెషల్ ఫీల్ అమ్ముతుంది. ఈ ఎక్స్పీరియన్స్ని మనం అమ్మినప్పుడు ఇది 5 ఏళ్లలో అదే స్టార్ బక్స్ రివైవ్ అయ్యి, ఈ చేంజెస్ అన్నిటి వల్ల రివైవ్ అయ్యి $10 బిలియన్ ఉన్నది కాస్త $16 బిలియన్. ఆ తర్వాత స్టోరీ స్టార్ బక్స్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ మెక్డొనాల్డ్స్ మాత్రం ఈ హోల్ అటెంప్ట్ ఒక జస్ట్ చేంజ్ మాత్రమే.